టాపిక్లోకి వెళ్లే ముందు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం. నేను మీ మోహన్ దడ్డ, మీరు చూస్తున్నారు మోహన్ దడ్డ మోటివేషనల్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు అనుకోకుండా చేసే కొన్ని పొరపాట్లు చాలా అసాధారణం. ఇవి పిల్లల మనస్తత్వంపై, ఆత్మవిశ్వాసంపై, భవిష్యత్తు ప్రవర్తనపై ప్రభావం చూపుతాయి. ఇందులో ముఖ్యమైన కొన్ని పొరపాట్లను పరిశీలిద్దాం. నంబర్ 1, సాధారణంగా జరిగే పొరపాట్లు. ఇందులో ఎక్కువగా పోల్చడం. అంటే మీ అన్న అక్కలాగా బాగా చదువు, మిగతా వాళ్ళ పిల్లలు బాగానే ఉన్నారు అని పోల్చడం. ఇలా పోల్చడం వల్ల పిల్లలలో తక్కువతనమనే భావన తెస్తుంది. ఇక రెండవది, ఎక్కువగా మందలించడం లేదా అరవడం. ఇందులో చిన్న విషయానికే కోప్పడడం వల్ల పిల్లలు భయపడతారు. కానీ నిజమైన తప్పేదో తల్లిదండ్రులు అర్థం చేసుకోలేరు. మూడవది, ప్రేమ కంటే ఒత్తిడి ఎక్కువగా చేయడం. చదువులో టాప్ ర్యాంక్ తెచ్చుకోవాలి, ఈ పని చెయ్యాలి అంటూ పిల్లలపై ఒత్తిడి తీసుకురావడం వల్ల పిల్లలు అలసిపోతారు. ఇక నాలుగవది, పిల్లల విన్నపాలు పట్టించుకోకపోవడం. పిల్లలు చెప్పే చిన్న విషయాలు, ప్రశ్నలు పట్టించుకోకపోతే వాళ్ళు మనసు తెరవరు. ఐదవది, సమయం ఇవ్వకపోవడం. తల్లిదండ్రులు వారి బిజీ లైఫ్లో పిల్లలతో కూర్చొని మాట్లాడకపోవడం వల్ల దూరం పెరుగుతుంది. ఆరవది, ఎక్కువగా తక్కువ అంచనా వేయడం. నువ్వే చేయలేవు, నీకేం రాదు అంటూ తరచుగా చెప్పడం వల్ల పిల్లలలో ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఇక ఏడవది, పిల్లల అభిరుచులు పట్టించుకోకపోవడం. వాళ్ళు ఇష్టపడే రంగాల్లో ప్రోత్సహించకుండా తల్లిదండ్రుల కోరికలకే పరిమితం చేయడం. నెక్స్ట్, ఎనిమిదవది, ఎప్పుడు రక్షించడం. చిన్న చిన్న కష్టాలు ఎదుర్కోకుండా అడ్డుకోవడం వల్ల పిల్లలు సమస్యల్ని ఎదుర్కోలేరు. నంబర్ 9, బహుమతులు, శిక్షలతోనే నియంత్రించడం. ప్రతిదానికి గిఫ్ట్ లేదా శిక్ష మీద ఆధారపడితే పిల్లల్లో నిజమైన విలువల పట్ల అవగాహన రాదు. ఇక చివరిగా నంబర్ 10, తప్పులను అంగీకరించకపోవడం. తల్లిదండ్రులు తప్పు చేస్తే ఒప్పుకోకపోవడం వల్ల పిల్లలు నిజాయితీ నేర్చుకోలేరు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ప్రేమ, ఓర్పు మరియు అర్థం చేసుకోవడం పిల్లల పెంపకంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.